వంకాయ కూరని ఎప్పటిలా కాకోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటాని కోసుకుని ఆయిల్ పోసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోండి. నానబెట్టుకుంటే మనకి కర్రీలో చక్కగా ఉడుకుతుందండి, అందుకే ఒక అరగంటకు ముందే ఈ శనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పు వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకుని మూత పెట్టి శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇవి మగ్గేలోపు మనం వంకాయ ముక్కల్ని కోసుకుందాం. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలను వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మగ్గడం కోసం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి, వంకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కారాలు వేసేసుకుందాం. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం తక్కువ పడుతుంది ఈ కర్రీలోకి. కారం కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా నూరుకుందామండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మసాలాని వేసుకుందాం. మసాలా వేసుకుని ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1 నిమిషం అలా ఉంచేసి కట్టేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసానంటే మీకు కూర తినడానికి టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.